సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది. హేమాద్రి పండితుడు రచించిన చతుర్వర్గ చింతామణి ప్రకారం సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేసే 16 పగటి కాలాల్లో పితృయజ్ఞం చేయాలని సూచిస్తోంది. ఇలా చేసిన యజ్ఞం గయా శ్రాద్ధంతో సమానమని హేమాద్రి పండితుడు తెలియజేశారు. మహాలయ పక్షం విశిష్టమైంది. ఈ రోజుల్లో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. పేదలకు వీలైనంత వరకు దానమిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ కాలం దానాలకు అత్యంత అనుకూలమైందిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ప్రతీది. మరి అలాంటి కొడుకులు తప్పనిసరిగా తల్లిదండ్రులకు శ్రాద్ధాకర్మలు నిర్వహించాలి. తల్లిదండ్రులు దైవంతో సమానం. రక్తమాంసాలు పంచడంతో పాటు మనం ఒక స్థాయి చేరే వరకు రక్షిస్తారు. అయితే అందరు తల్లిదండ్రులు అంతస్తులు ఇవ్వకపోవచ్చు, ఆస్తులు పంచకపోవచ్చు. అయితేనేం విలువలతో కూడిన చరిత్రనిచ్చారు. ఫలానా వారి బిడ్డలమని గర్వంగా చెప్పుకోవడానికి సరిపడా గతాన్నిచ్చారు. ఆ వారసత్వాన్ని గుర్తుంచుకోవడం మన బాధ్యత. అది కూడా మొక్కుబడిగా కాదు, శ్రద్ధగా చేయాలి. దైవత్వం పొంది పితృలోకంలో ఉండే పెద్దలను ఉద్దేశించి చేసే కర్మను శ్రాద్ధకర్మ అంటారు. ఈ మహాలయముల్లో ఒక్కరోజు పితరులకి పిండ ప్రదానం చేస్తే సంవత్సరమంతా కూడా వాళ్ళకి పిండ ప్రదానం చేసినంత తృప్తి పొందుతారు. కాబట్టి మహాలయ పక్షంలో వాళ్ళకి మహాలయం పెట్టడము చాలా ఇష్టం. పితృదేవతలకి వాళ్ళు ఎదురు చూస్తారు, బిడ్డలు తమకి అలా ఏర్పాటు చేస్తారని చెప్పి. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం. మన భౌతిక శరీరం మొదటిది, కనిపించేది. రెండవది ప్రేత శరీరం, మూడవది సూక్ష్మ శరీరం. ఈ మూడింటికి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ 3 రూపాలలోని పితరులకు 4 పద్ధతులలో శ్రాద్ధం పెట్టవచ్చు. అవి అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రధానం, ఉపవాసం ద్వారా పితృదేవతలకు ప్రీతి కలిగించవచ్చు. మరణించి ఎవరెవరు మన శ్రేయస్సుని కోరినటువంటి వారు పితృదేవతల రూపంలో ఉన్నారో వారికి చేయవలసినటువంటి శ్రద్ధా భక్తులతో ఏ కార్యాన్ని చేయాలో దాన్ని చేసినట్లయితే వాళ్ళు సంప్రీతులై మనకి వంశాన్ని అందిస్తారు. ఇది నిజమైనటువంటి మాట. భాద్రపద మాసం అమావాస్య అయిపోగానే చేతులు దులుపుకోవడం కాదు. ఆశ్వేజ మాసంలో కూడా పితృదేవతలకి ఈ విధమైన పద్ధతిని ఆచరించాలి. ఏ వై శ్రద్ధం నరకుర్వాత్ ఏకస్నోనపి వాసరే తస్ర సంవత్సరం యావత్ సంతృప్తః పితరోద్రువం అంటే పండ్లు, కూరలు, అన్నం, జలం మొదలైన పదార్థాలతో పితృదేవతల్ని సంతృప్తిపరిచేలా మహాలయ పక్షంలో శ్రాద్ధకర్మం నిర్వహించడం వల్ల సర్వ పితృదేవతలు ఏడాది పాటు సంతృప్తి సంతోషాలతో ఉంటారు. మహాలయ పక్షంలో వీలు కాకపోతే మహాలయ అమావాస్య నాడైనా శ్రాద్ధం నిర్వహించాలనేది నియమం. మానవుడు ఈ శరీరమును వదలి ఈ లోకము నుంచి వెళ్ళిన మానవుడు వసు, రుద్ర, ఆదిత్య రూపాలతో ప్రకాశిస్తాడు. వసురూపం అందుకనే ముగ్గురుకే, అంటే తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, లేదా తాత నుంచి అయితే తాత, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఇలా 3 రూపాలుగా మనం ఉపాసిస్తాం. దేవతలు ఎంత బలవంతులో పితృదేవతలు కూడా అంత బలవంతులు. ప్రపంచానికి ధర్మము నేర్పిన వేదభూమి, కర్మభూమి భారత భూమి. అందువల్లనే ఈ పితృకార్యములు అనేవి చాలా ముఖ్యం. అంటే తక్కిన చోట్ల సంస్కారము లేదు, కానీ ఈ దేశం సంస్కారం బోధిస్తుంది. అందులో ప్రధాన భాగము ఈ పితృపక్షములలో ప్రతి సంవత్సరాల్లో శ్రాద్ధములు సరిగ్గా నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా పితృపక్షములలో ఎవరైతే తర్పణము, శ్రాద్ధాల కర్మలు చేస్తారో వాళ్లకు అటు 7 తరములు ఇటు 7 తరములు సద్గతులు ప్రాప్తిస్తాయి పరమేశ్వరుడి అనుగ్రహం చేత. అందువల్ల పితృపక్షములు పరమ శ్రద్ధగా ఆచరించాలి. అందరూ కూడా ఈ వర్ణం ఆ వర్ణమని లేదు, అందరికీ మానవుడైన ప్రతివాడికి సంబంధించినవి ఈ పితృపక్షాలు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలతో మనల్ని అనుగ్రహిస్తారు పితృదేవతలు. పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మలు జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా చేయాలి. పితృదేవతలు దైవంలో లయం కావడానికి మనం చేసే కర్మలు తోడ్పడతాయి కాబట్టే దానిని మహాలయం అంటారు. అన్ని శ్రాద్ధ కర్మలలోనూ పితృదేవతల ప్రీతి కోసం అర్పించే తిలాంజలినే తర్పణం అంటారు. తర్పణం అంటే మంత్రసహితంగా నీళ్లు వదలడమే. మంత్రం చెప్పుకోలేని వారు
తర్పణం చేయలేరా అంటే శ్రద్ధ ముఖ్యం గాని మంత్రం ముఖ్యం కాదు. మంత్రంతో చేయగలిగితే మంచిదే, లేకపోయినా వారి పెద్దలను తలుచుకొని నీళ్లు వదలవచ్చు. తర్పణం అంటే ఎవరికైనా తృప్తి, సంతృప్తి, సంతోషం కలిగించే క్రియ. జలతర్పణం అంటే పితృదేవతలకు జలం వదలడమనే అర్థంలో శ్రాద్ధ కర్మల్లో వాడతారు. ఈ తిలాతర్పణాన్ని ఇంటి లోపల చేయకూడదు. ఇంటి బయట ఆవరణలో గాని తులసి కోట దగ్గర గాని తర్పణాలు వదలాలి. నదుల సమీపంలో అయితే ఇంకా మంచిది. దాహంతో ఉన్నవారికి నీరివ్వడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం